ఇప్పటి వరకు ఈ జర్నీ ఎలా మొదలైంది? ఎలా స్లోగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాం అనేది మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ ఫేజ్‌లో మిస్టేక్స్ అనేది కామన్. అలాగే మాకు కూడా కొన్ని మిస్టేక్స్ జరిగాయి. అవి కొన్ని డిజైన్స్ అయితే వర్క్ అవ్వలేదు మాకు. కొన్ని టైమ్స్ అయితే కస్టమర్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మ్యాచ్ చేయలేకపోయాం. అప్పుడు మేము ఈజీ రూట్ తీసుకోవచ్చు. చీప్ క్వాలిటీ పెట్టి ఫాస్ట్‌గా సేల్స్ చేసే మెథడ్‌లో ఎళ్ళొచ్చు. కానీ మేము అలా చేయలేదు. కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌నయితే సీరియస్‌గా తీసుకున్నాం. రిటర్న్స్, మెసేజెస్, కాల్స్ ఇలా ప్రతి రెస్పాన్స్‌ని కూడా ఒక లెర్నింగ్ మెథడ్‌గా అయితే మార్చుకున్నాం. క్వాలిటీ మీద కాంప్రమైజ్ అవ్వకూడదు అనే విషయం మాకిక్కడే బాగా క్లియర్‌గా అర్థమైంది. ఒక్క సాటిస్ఫైడ్ కస్టమర్ ఉంటే మనకి ఒక 10 మంది కొత్త కస్టమర్స్‌ని తీసుకొస్తారన్న ఎక్స్‌పీరియన్స్ కూడా ఇక్కడే మాకొచ్చింది. అందుకే ఇప్పటికి కూడా మేము కలెక్షన్ సెలెక్ట్ చేసేటప్పుడు క్వాంటిటీ కంటే క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఈ జర్నీలో ప్రతి మిస్టేక్ కూడా ఒక లెసన్‌గా మాకు మారిందనమాట. ఈ ప్రతి లెసన్ కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్‌గా మేము తీసుకున్నాం. మన జర్నీ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటి వరకు మన స్టైల్ కోసం మన సెలక్షన్స్. కేఎస్‌టీ కలెక్షన్స్. మన పేజ్‌నైతే ఫాలో అవ్వడం మర్చిపోకండి.